నమస్కారం గురుగారు. నమస్కారం అండి స్వప్న మేడం గారు. గురుగారు, మీరైతే కనుక ప్రతి సమస్యకి మంత్రాలు అలానే దేవాలయాల గురించి చెప్తూ ఉంటారు గురుగారు. ఈ వీడియోలో వచ్చేసి గురుగారు జనరల్గా కనకదార స్తోత్రం అనగానే మోస్ట్ పవర్ఫుల్ అని చెప్పి మనం గతంలో విన్నాం. అంటే 6వ శతాబ్దంలో ఆ టైంలో అమ్మవారి మహిమలు అలాగే వాస్తవికాలు ఎన్నో విషయాలు అయితే మనం వింటూ వస్తున్నాం గురుగారు. కానీ ఈ 2026లో అలాంటివి అంటే మీరు మంత్రాలు ఉపదేశిస్తూ ఉంటారు కదా, అందుకని మిమ్మల్ని అడుగుతున్నా గురుగారు, ఎవరైనా అమ్మవారి కటాక్షంతో అంత కోటీశ్వర్లు అయిన వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఎందుకంటే కనుక జనాలకి ఏదైనా మనం రియాలిటీ చెప్తే నిజం చెప్తే వాళ్ళకు కూడా అంటే ఒక ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది, మేము కూడా చేసుకోవాలి అన్న ఇదైతే తపన వస్తుంది గురుగారు. సో మీరే తెలియజేయాలి ఆ విషయాలన్నీ కూడా. తప్పకుండా అమ్మా. ముందుగా మనం మహాలక్ష్మి తల్లిని కీర్తిద్దాం. తప్పకుండా. వందే వందారు మందారమిందిరానంద కందళం అమందానంద సందోహ బంధురం సింధురాననం అంగం హరేహ పులకభూషణమాశ్రయంతే భీం ఘాంగనేన ముకుళాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరసాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః అంటూ ఆనాడు 6వ శతాబ్దంలో జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యులు పరమేశ్వరుడు అవతారం ఆయన లక్ష్మీదేవి గురించి కీర్తిచ్చారు. అది పుస్తక రూపంలో మనం రాసుకొని మనకి ఈనాటికి కూడా అందరూ కూడా చదువుతున్నారు, తప్పులు లేకుండా చదువుతున్నారు. కనకదారస్తవం అది గొప్పతనం. ఈ కనకదార స్తవాన్ని చదవనటువంటి తెలియనటువంటి భారతీయుడు ఉండడు. అలాగే ఆ యొక్క చదివితే ఎంతమంది కోటీశ్వరులు అయిపోయారో ఇప్పుడున్నటువంటి కోటీశ్వరులందరూ వీళ్ళందరూ వచ్చి సాక్ష్యం చెప్పరు. ఎందుకంటే ఓడ దాటేదాకా ఓడ మల్లయ్య అంటాం, ఓడ దాటిన తర్వాత బోడి మల్లయ్య అంటాం. ముందు బతిమాలుకుంటాం, నాయనా మల్లయ్య కొంచెం ఈ ఒడ్డుకి అక్కడి నుంచి ఏమీ లేవు, ఆటోలు లేవు, ఏమి లేవు, నువ్వు ఓడలు లేవు, కొంచెం దాటించవా ప్లీజ్ అంటాం. దాటిన తర్వాత ఏం దాటించావా బోడిగడివి బోడి మల్లయ్య అంటాం. అలా లక్ష్మీదేవి కూడా నో ఎక్స్క్యూజ్. లక్ష్మీదేవిని కూడా మనం అమ్మమ్మ ఇవ్వమ్మా ప్లీజ్ అమ్మ అంటాం. ఇచ్చేసిన తర్వాత ఏమిచ్చావమ్మా నువ్వు 10 బిల్డింగ్లే ఇచ్చావు, వాడికి పక్కన 100 బిల్డింగ్లు ఉన్నాయి అంటాం. అంటే తృప్తి ఉండదు. కాబట్టి ఈ యొక్క ఆనాడు మనకి 6వ శతాబ్దంలో జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యుల వారు ఇదిగో ఇట్లా ఈయన చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు ఒక పేద స్త్రీకి ఆయన భిక్ష కోసం వెళ్తారు. భిక్ష కోసం వెళ్తే ఆమె శివభక్తురాలు. ఆమె ఒక చిన్న ఉసిరికాయ శివుడికి నైవేద్యంగా పెడుతుంది. ఆ శివుడికి నైవేద్యంగా పెట్టినటువంటి ఉసిరికాయ తీసుకొచ్చి ఆదిశంకర్లకి దానం చేసేసింది. ఎందువల్లంటే అప్పుడు ఆయన వయసు చూడండి, ఇదిగో చిన్న పిల్లాడు, 6 సంవత్సరాలు ఆదిశంకర్లకి, సాక్షాత్ శివుడు. అయితే ఆయన భిక్ష పాపం పెడితే నిజమైన సన్యాసులు ఎప్పుడు కూడా 1-2 ఇళ్ళు అడుగుతారు. వాళ్ళు ఇవ్వకపోతే పాపం ఆ రోజు ఇంక పసుతో ఉండిపోతారు. అప్పుడు ఆ తల్లి హృదయం ఆమె ఏం చేసిందంటే, అయ్యో పాపం చిన్న కుర్రాడు ఉండిపోతాడు పస్తు, ఆమెకున్నదే ఆ ఉసిరికాయ, ఆమెకి బియ్యం లేవు ఇంట్లో నిండుకున్నాయి, ఆ ఉసిరికాయ ఈయనకి ఇచ్చింది. త్యాగం చేయాలమ్మా, త్యాగం చేస్తేనే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. ఆమె త్యాగం చేసింది. తన తిండి తన నోటి దగ్గర ఉన్నటువంటి తిండిని ఆమె ఆదిశంకరుడికి ఇచ్చేసింది. కాబట్టి అప్పుడు ఆయన భో లక్ష్మి అని ఆదేశిస్తాడు. లక్ష్మీదేవిని ఆదేశిస్తే ప్రార్థిస్తే ఇదిగో లక్ష్మీదేవి ఇదిగో ఇలా కురిపించేస్తుంది ఉసిరికాయలు. ఇది కథ అనుకుంటాం కదా, ఇది చరిత్ర. మన సునీల్ అన్నట్టు ఇది వాస్తవికత. ఎలా అంటే కాలడి గ్రామంలో కేరళలో ఇప్పుడు కూడా ఈ వంశస్థులు ఈమె వంశస్థులు మునిమన వాళ్ళు వీళ్ళు ఇప్పుడుకు ఉన్నారు. ఉండి వాళ్ళు ఆ ఉసిరికాయని డిస్ప్లే చేస్తారు సంవత్సరంలో ఒకరోజు పెట్టి, దానికి పూజ చేసి హోమాలు గేమాలు ఇవన్నీ చేసేసి ఆ తర్వాత వాళ్ళందరికి భక్తులు చూపిస్తారు. ఈ భక్తులు రద్దీ భరించలేక వాళ్ళు కూడా అలసిపోయి ఒక్కరోజే పెట్టారనమాట కార్యక్రమం. డైలీ వెళ్ళిపోతారు కదా మన భక్తులు చూద్దామని. ఇంకా అలాగా రైల్వే ఎంక్వైరీ ఆఫీస్ లాగా అయిపోద్ది. ఇంకా మీకు నిజంగానే ఇచ్చారండి ఆదిశంకర లక్ష్మీదేవి కురిపించిందని అడుగుతారు. సో ఇది సత్యం. ఇకపోతే అది ఆనాడు 6వ శతాబ్దంలో జరిగినటువంటి సంఘటన. ఇప్పుడు మీరు అడిగినట్టుగా 2026వ సంవత్సరంలో జరిగినటువంటి సంఘటన మనకు తెలుసున్న సర్కిల్లో ప్రజలు కూడా తెలుసుకోవాలి. ఏంటంటే ఏమో ఇవన్నీ కథలేమో అందుకని శంకరాచార్యుల వారు చేయమంటున్నారని ఏదో యథాలాపంగా చేస్తున్నారు. కానీ నిజంగా లక్ష్మీదేవి ఇస్తుంది అనడానికి ఉదాహరణతో నేను చూపిస్తున్నాను. ఇదిగో కనకధార, తర్వాత ఇదిగో శ్రీ సౌభాగ్యలక్ష్మి వ్రతమహత్యము పద్యకావ్యం రాశారు ఆయన గురుగారు. ఇదిగో మా గురుగారు నేమాని సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, ఈయన మాస్టర్. ఈయన వీళ్ళ అమ్మాయి మా గురువు. ఇదిగో అరుణకుమారి గారు, ఇదిగో ఈవిడ. ఇదిగో ఈవిడికి
కేవి రమణాచారి గారు మనకి టీటీడీ ఈవో, తిరుమల తిరుపతి దేవస్థానానికి మాజీ ఈవో గారు అండ్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన సన్మానం చేస్తున్నారు. ఇదిగో ఈమె కూడా వాళ్ళ నాన్నగారు లాగే ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షంతో పొందినటువంటి వంశస్థురాలు. అలాగే జగద్గురు యొక్క ఆశీర్వాదం మన రమణాచారి గారికి కూడా ఉంది. రమణాచారి గారు ఐఏఎస్ అవ్వడం, ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు ఎలా ఉంటారు, చాలా హుందాగా, చాలా ఇదిగా, ప్రజలకు అందుబాటులో లేనట్టుగా ఉంటారు కదా, ఏదో వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కానీ ఈయన అలా కాదు, ఈయన ప్రజల మనిషి. ఎక్కడ సాహితీ సభలు జరుగుతాయో, ఎక్కడ దైవ కార్యక్రమాలు జరుగుతాయో, గురుగారు మీరు రావాలండి రమణాచారి గారు అంటే వెంటనే వచ్చేస్తారు. గురుగారు వాళ్ళ జీవితంలో అమ్మవారి మహత్యం అంటే ఏ రూపంలో జరిగిందో ఆ లీల చెప్తాను తప్పకుండా. తర్వాత వీళ్ళు ఇదిగో ఆయన రచయిత గారి యొక్క పిల్లలు, కుమారులు, ఆమె కుమార్తె, వీళ్ళంతా కుబేర్లు అయిపోయారు. ఇప్పుడు రమణాచారి గారు కూడా కేవలము డబ్బు కాదు అక్కడ. లక్ష్మీదేవి అంటే మనం ఏమనుకుంటాము, డబ్బేనేమో అనుకుంటాం. సరస్వతి కటాక్షం. ఇదిగో చూడండి ఎన్ని కవి సమ్మేళనాలు చేస్తున్నారు ఆవిడ. ఇదిగో పోనీ ప్రొఫెషన్ రీత్యా ఆమె సీనియర్ క్లర్కే, కానీ అందులో రాశారు చూసుకోండి కావలిస్తే. కానీ రచనా వ్యాసంగము, సాహిత్య కార్యక్రమాలు నిర్వహించుట, కవి సమ్మేళనాల్లో పాల్గొనట ఈమెకు హాబీ. అంటే సరస్వతి రూపంలో వచ్చింది. వీళ్ళకి 56 ఉసిరికాయలు పడ్డాయమ్మా వీళ్ళ ఇంట్లో. ఇదిగో లక్ష్మీదేవి ఎంత మంచి పద్యం రాశాడు చూడండి. రాకా చంద్రుని మించిన్ మొగముతో రమ్యోరు సద్వేణితో శ్రీకారామ్ముల బోలు కర్ణములతో శృంగార ఫాలమ్ముతో లేకన్ మీనుల గేరు గన్ను గవతో ప్రేమార్ద్ర చిత్తమ్ముతో సాకన్ రాగదే నన్ను నిండు కరుణన్ సౌభాగ్య లక్ష్మీ రమ అంటూ గురుగారు అయినటువంటి టీచర్ అయిన వృత్తిరీత్యా నేమాని సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రాశారు. ఆ తర్వాత వీళ్ళందరికీ కూడా ఎలా వచ్చిందని అడిగారు, చెప్దాం. ఈయనే నేమాని సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. ఇదిగో నెక్స్ట్ ఈయన డాక్టర్ అనంత పద్మనాభరావు గారు, రిటైర్డ్ దూరదర్శన్ ఎడిషనల్ డైరెక్టర్ జనరల్. ఈయన కూడా కనకదారాస్తవంతో లబ్ధి పొందిన వ్యక్తి. వీళ్ళందరివి వాళ్ళ జీవితంలో జరిగిన విషయాలు 100% లక్ష్మీ కటాక్షం పొందిన వాళ్ళు. ఇదిగో మండ వెంకటరమణమూర్తి, రిటైర్డ్ బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీ. తర్వాత బి రమేష్ బాబు గారు, చిర్కూల్ గోల్డెన్ గేట్స్ అంట. ఇదిగో వీళ్ళందరూ కూడా మనకి డాక్టర్ పూసల రజనీ గంగాధర్. ఇదిగో వీళ్ళంతా లబ్ధి పొందిన వాళ్ళే. ఇదిగో నడిమింటి జగ్గారావు, నేమాన వెంకట రమణ శర్మ, మేనేజర్ అటవీ శాఖ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్. తర్వాత వివి సత్యప్రసాద్, కవిమిత్ర అయిపోయారు ఏకంగా ఆయన. ఇదిగో కవిమిత్ర. అలాగే పెద్దూరి వెంకట దాసు. వీళ్ళంతా కూడా ఎందుకు వచ్చారు, ముందు మాటలు రాశారు వీళ్ళంతా అంటే, ఈయన ఇదిగో నేమాని సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని, గురువు గారిని బాగా చూపిద్దాం ఒకసారి, బికాస్ ఈజ్ ద ఆధార్. ఇదిగో ఆయన, ఇదిగో 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 ఈయన గ్రంథకర్త ఈయన. సో వీళ్ళంతా కూడా మనకి రమణాచారి గారిని బాగా చూపించాలి. ఎందుకంటే గురువు గారు ఈయన బిగ్ బాస్ మనందరికీ. ఇదిగో రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అండ్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా విశేషమైన సేవలు చేశారు. వెంకటేశ్వర స్వామి గారికి డైరెక్ట్ పిఏ అని చెప్పచ్చు. ఆయన అంత భక్తుడు అనమాట ఆయన. కాబట్టి అంటే వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఎంతోమంది ఈవోలు చేశారు, కానీ కేవి రమణాచారి గారుగా ఉన్నప్పుడు ఈజీగా గుర్తుపట్టేస్తారు. సేవల విపరీతం. అలాగే ఈయన చక్కగా ఈయన్ని మీరు చక్కగా ఎంత మహాభక్తులు అంటే, సాహితీ సమ్మేళనాలు చిన్నోళ్ళు వెళ్ళినా సరే పిలిస్తే వచ్చేస్తారు. ఐఏఎస్ ఆఫీసర్ అనే గర్వం చూపించారు. మీరు కూడా ఇంటర్వ్యూ చేస్తారంటే వెంటనే వచ్చేస్తారు గురుగారు. దీన్ని చూసిన తర్వాత ఫోన్ చేసి మరి వచ్చేస్తారు. అంత మంచి ఆయన అనమాట. సరే, ఇప్పుడు వీళ్ళు సౌభాగ్యలక్ష్మి వ్రతమహత్యము అంటే వీళ్ళంతా భక్తులు చేయడం వల్ల, కనకధారాస్తవాన్ని చేయడం వల్ల, ఇదిగో వీళ్ళంతా ఈ యొక్క గ్రంథ ప్రచురణలో సహాయపడినటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క అనుభవాలు షేర్ చేసుకున్నటువంటి వాళ్ళు. సంతాన లక్ష్మియు, సౌభాగ్యలక్ష్మియు, కారుణ్యలక్ష్మియు, వీరలక్ష్మి, ధనలక్ష్మియును, మరి ధాన్యలక్ష్మియును, విద్యాలక్ష్మి, గజ వరలక్ష్మి అనడి పేళ్ల
అష్టలక్ష్మ లటంచు నవనీ స్థలం బంధు పూర్వంబు నుండి సంపూజ్య చరిత ఇందిరా సుందరి యొసగు భక్తుల సంతసంబును కృప సాకుచుండు. ఎవరి యది కాంక్షించి ఈ వ్రతంబు నాచరింతురో వారికి ఆదిలక్ష్మి అద్ది సమకూర్చు సందేహమిద్ది లేదు. అద్దె సమకూర్చునంటే అద్దె డబ్బులు వస్తాయి, అద్దె డబ్బులు ఇస్తే కంగారు పడుకోకూడదు మనం. నేను చిన్నప్పుడు పద్యాలు చెప్పినప్పుడు మాకు రైల్వే మిక్స్డ్ హై స్కూల్ రాజమండ్రిలో మాకు ఇంగ్లీష్ మీడియం స్కూల్, అది బ్రిటిషర్స్ సంతానమైనటువంటి ఆంగ్లో ఇండియన్స్ టీచ్ చేశారు. కానీ మా మాస్టారు సుబ్బరామ శాస్త్రి గారిని చాలా తెలుగులో మంచి పండితుడు, తెగ నేర్పించేసేవాడు, చితగ్గొట్టేసి ప్రేమతో అలా నేర్పించేసేవారు. మనకేమో ఒరిజినల్గా రాయడం రాదు. అప్పుడేమో గరికపాటి నరసింహారావు గారు విజృంభణ, మాడుగుల నాగఫణి శర్మ గారు విజృంభణ వీళ్ళని చూసి ఏంట్రా వీళ్ళు ఇంత అవలేలుగా చెప్పేస్తున్నారు సరస్వతి కటాక్షం అని చెప్పి మా గురువుగారు పురాణపండి రాధాకృష్ణమూర్తి గారి దగ్గరికి వెళ్ళి, అలాగే మా గురువుగారు శృంగేరి పీఠాధిపతులు జగద్గురు భారతీ తీర్థ స్వామి వారు ఏకంగా అరే పండితుల్ని పిలుచుకొచ్చేయండిరా అంటే తెగ పిలుచుకొచ్చేసేవాడిని నేను, చిన్నపిల్లల్ని పెద్దవాళ్ళని అందరినీ. కానీ మన పద్యాలేమో ఇక్కడేమో ఏం సందులవి, సందులు సమాసాలు, తర్వాత చంపకమాల ఇవన్నీ ఉండి ఛందస్సు అన్నీ బాగానే నేర్చుకున్నాం. కానీ వీళ్ళలా చెప్పలేకపోతున్నామే అనిపించేది. సరే కాపీ కూడా వేస్తే పోలా అనుకొని పోనీ వాళ్ళు చెప్పిన సాక్ష్యాలు కాపీ అంటే మనం ఏం కాపీ దానివల్ల మనకేమీ లబ్ధి లేదు. అట్లీస్ట్ గురువు గారు వాళ్ళు చెప్పినవి మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. వాళ్ళ వాళ్ళ పద్యాలు రాశారు, మనం దాన్ని విడదీసి చెప్దాం తేలిక భాషలో అని చదువుకోవాలి గురుగారు. అంటే ఏ విధంగా మనం చేసుకుంటే కనుక అమ్మవారికి ఇది చదివేసుకోవడమే. ఎన్నిసార్లు? రోజుకి 108 సార్లు. రోజుకి 108 సార్లు చేస్తే 1 డేలో కోటీశ్వరుడు అయిపోతాడు. అందులో డౌట్ లేదమ్మా, నిజంగానే. ఎలాగంటే కనకదారాస్తం చేసుకోవాలంటారు, అదే చెప్తున్నా, తెల్లవారుజాము టైం. ఇప్పుడు కనకదారాస్తం అనేది ఒక శ్లోకం, ఒక ఎన్ని ఉంటాయి అనుకుందాం, ఓ పావు గంట పడుతుంది అనుకుందాం. ఎన్నిసార్లు? 3 సార్లు చదివితే 5 మినిట్స్లో ఒక రౌండ్ అయిపోతుంది. 108 రౌండ్లు చేసుకోవచ్చు. లేదా నియమ ప్రకారము మనము ఒక 7 రోజులో 21 రోజులో లేకపోతే 41 రోజులో నియమం పెట్టుకొని లక్ష్మీదేవిని, వీళ్ళంతా అలా చేసిన వాళ్ళే కదా, సరస్వతి కటాక్షం పొందేశారు. వీళ్ళంతా డబ్బులు ఉన్న వాళ్ళు అయిపోయారు, కోటీశ్వరులు అయిపోయారు, ప్రత్యక్ష సాక్ష్యాలు వీళ్ళు. నేను చెప్పిన వాళ్ళందరూ రమణాచార్య గారు తెలీదా, లేకపోతే వీళ్ళంతా జగత్ ప్రసిద్ధి, ప్రపంచం అంతా తెలుసు. ఆట గీట నాట ఈ అన్నింటికి సభలకంతా అవలేలుగా వాళ్ళిచ్చే డబ్బులు ముష్టేంటి, వీళ్ళే వెళ్ళిపోతారనమాట. అంత డబ్బు ఉంది వీళ్ళకి. పొద్దున్నే చేసుకోవాలా? ఉదయం పొద్దున్నే తెల్లవారుజామున నిద్ర లేచి చక్కగా కలసం పెట్టుకొని, అంటే బ్రహ్మీ ముహూర్తం అంటారు కదా, ఆ టైంలో చేసుకోవాలా లేకపోతే మామూలుగా ఏ టైం అయినా పర్లేదు. బ్రహ్మీ ముహూర్తం అంటే మన అకార్డింగ్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ న్యూటన్స్, అకార్డింగ్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆర్కిమెడిస్ లాగా, అకార్డింగ్ టు ద ప్రిన్సిపల్స్ ఆఫ్ వైబ్రెంట్ విజయ, మన వైబ్రెంట్ విజయ్ గారు 4-4-4 అని చెప్తారు. అది నిజంగా బ్రహ్మముహూర్తం ఆవిడ చెప్పేది. పొద్దున్న తెల్లవారుజామున 4 గంటల 4 నిమిషాల 4 సెకండ్లు, ఇది బ్రహ్మముహూర్తం. అదే సూపర్. 4 గంటలకు లేస్తే సరస్వతి కట వచ్చేస్తుంది లక్ష్మీదేవి. అండ్ డెఫినెట్గా అమ్మ ఆం ఇం ఈం క్షం అక్షరమాలే అక్షరమాలం కృత ఐంబద వాగ్వాదిన్యాయ స్వాహ అంటూ ఇవన్నీ కూడా కురిపించేసింది. ఇదిగో 9 నాణ్యాలు కాదు, 52 నాణ్యాలు కురిపించింది ఈ అరుణ్ కుమార్ గారికి, వీళ్ళందరికీ అక్షరమాలను కురిపించేసింది. మాణిక్య వీణాముపలాలయంతే మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యా మనసా స్మరామి. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షు పాశాం కుశ పుష్పబాణ హస్తే నమస్తే జగదేకమాతః. మాతా మరకతస్యామ మాతంగీ మధుశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబవనవాసిని. జయ మాతంగతనయే జయ నీలోత్పలద్యుతే జయ సంగీత రసికే జయ లీలాశుకప్రియే. జయ జనని సుధా సముద్రాంత హృద్యన్మణి ద్వీప సంరూఢ బిల్వాటవీ మధ్య కల్పద్రుమా కల్పకాంతంబ కాంతారవాస ప్రియే కృత్తివాస ప్రియే సాదరారబ్ధ సంగీత సంభావనాలోల నీపస్రగా బద్ధ చూళీ సనాధత్రికే సానుమత్పుత్రికే అంటూ చదువురానటువంటి కాళిదాసుని
ఆ అమ్మవారు ఇలా ఆశీర్వదించింది కాళికాదేవి. ఎంత చక్కగా శ్యామలాదేవి. చెప్తున్నారు గురుగారు. మనం మనం ఏంటంటే ఆ సినిమాలకు మనకు రాక గరికపాటి గారు మా గురువు గారు చదువుతుంటే అవి ప్రాక్టీస్ చేసేసేవాళ్ళం. అయ్యో, అలాగే కాళిదాస్ సినిమాలో కాపీ కొట్టేసి మనం అక్కిన నాగేశ్వరరావు గారు పాడుతుంటే కాపీ కొట్టేసి పాడేస్తున్నాం. మనకంటే బాగా మన ప్రేక్షకులు బాగా పాడతారు చాలా మంది, అదే. సంగీతయుక్తంగా స్వరయుక్తంగా పాడతారు. గురుగారు అంటే నియమాలు ఏమన్నా ఉంటాయి? ఇప్పుడు మీరు చెప్పారు 7 రోజులు లేదా 11 రోజులు, ఈ 21, 41 రోజుల పాటు మనకి నిష్టగా చేసుకునేటప్పుడు నియమాలు ఏముంటాయి గురుగారు? డెఫినెట్గా ఉంటాయమ్మా నియమాలు. మనము ఈ సౌభాగ్య లక్ష్మీ వ్రతము అనేటటువంటిది ఎన్ని వారాలు పెట్టుకుంటామో చేసుకోవాలి. ఒక 7 వారాల లేకపోతే 5 వారాలు చేసుకుంటాం, అలా మళ్ళీ మనం నియమం పెట్టుకుంటాం. వరలక్ష్మి వ్రతం లాగే కనకదారాస్తవం చదువుకుంటే చాలు. చక్కగా శ్రావణ మాసం వస్తుంది కనుక మనకు మంచిగా మొదలు పెట్టుకుని మంచి రోజుల్లో డెఫినెట్ గా శ్రావణ మాసం అద్భుతమైనటువంటి సమయంలో మీరు ఇంటర్వ్యూ చేశారు. మన భక్తులందరికీ కూడా ఈ యొక్క ఉసిరికాయలు ఇక బ్యాగ్ కొనుక్కోవాలి అందరూ కూడా. బంగారు ఉసిరికాయలు, మళ్ళీ కాలడిలో బంగారు ఉసిరికాయలు అంత డబ్బిస్తుంది లక్ష్మీదేవి. డబ్బు ఇవ్వడం ఖాయం. ఇదిగో వీళ్ళందరూ కాకపోతే వీళ్ళందరూ కూడా మంచి సరస్వతి పుత్రులు అయిపోయారు. వాళ్ళ పరిధిలో వాళ్ళు ధనవంతులు అయిపోయారు. అంటే మరీ టాటా బిర్లాలు అవసరం లేదు. వాళ్ళంతా ఎవరు? గవర్నమెంట్ ఎంప్లాయీస్. చక్కగా వాళ్ళ పిల్లలు మనవాళ్ళు అంతా ఉన్నత స్థితుల్లో సెటిల్ అయిపోయారు. వీళ్ళు మంచిగా రిటైర్డ్ జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. రిటైర్డ్ పెన్షన్స్ ఇవి అవి చాలు వాళ్ళకి. లక్ష్మీదేవి కరుణా కటాక్షం వచ్చింది. ఆ విధంగా సుఖశాంతులతో కీర్తి ప్రతిష్టలు కూడా వీళ్ళకి మామూలు ప్రపంచం అంతా వెళ్ళిపోయింది. ఏ సంస్థలు వాళ్ళని పిలవక్కర్లేదు. వాళ్ళ పేరు కేవి రమణాచారి గారు అన్నామనుకో ప్రపంచం అంతా తెలుసు. టీటీడీ ఇవ్వ గారు కదండి, ఐఏఎస్ రిటైర్డ్ కదండి. మరి బోల్డ్ మంది ఐఏఎస్లు ఉన్నారు. మరి అందరికీ రాని పేరు ఈయనకెందుకు వచ్చింది? కనకదారాస్తవం. మండవరుణ కుమారి గారు, ఆవిడ నేను చాలా చిన్నదాన్నండి. నేను ఊరికనే సంగీత సమ్మేళనాలకు వెళ్తాను, కవి సమ్మేళనాలకు అంటారు. చాలా పెద్ద ఆవిడ. వాళ్ళ నాన్నగారే ఈ పుస్తకం రాశారు. కాబట్టి వీళ్ళలాగా చక్కగా అయిపోవచ్చు. అందువలన మనము ఈ యొక్క 5 వారాలు కానీ ఆ బ్రహ్మచర్యం పాటించాలమ్మా. వరలక్ష్మి వ్రతానికి ఎలాగా నియమాల అలాగే. తర్వాత ఒంటిపూట భోజనము, సాయంత్రం చాప మీద నిద్ర చేసేసి కనకదారాస్తమని కుమ్మేయడమే అనమాట. ఎన్నిసార్లు అంటే ఎవరు ఓపిక వాళ్ళకి. ఆ లక్ష్మి ఒకే రోజులో నాకు వచ్చేయాలి, నా అప్పులు తీరిపోవాలంటే చేసేయచ్చు. పొద్దు నుంచి సాయంత్రం దాకా కూర్చొని నిష్టగా చేసుకుంటారు. 5 రోజులు అన్న వాళ్ళు 5 రోజులు. కనకదారాస్తవంలో నేను మానస అని నా శిష్యురాలు ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి చాలా ఫేమస్ పర్సనాలిటీ అనమాట, యాంకర్గా. ఆమె ఒకసారి నన్ను ఇంటర్వ్యూ చేస్తూ, గురువుగారు మీరు చెప్తుంటే నేను ఏదో అనుకున్నాను, కానీ నేను చూశానండి, నాకు కూడా ఒక అనుభవం ఉందని ఆవిడ స్వయంగా అనుభవం చెప్పింది. ఏమిటి? ఆ సుమన్ టీవీలో చేస్తారు ఆవిడ, మానస. ఆవిడ ఏం చెప్పారంటే, మా చిన్నప్పుడు మా అమ్మగారు ఈ కనకదారాస్తవం చదివించేవారు. చదివిస్తే చాలా మేము చదివామండి. చదివితే ఒక్క 5 వారాలు చేశాను. ఎక్కడి నుంచి వచ్చిందో డబ్బు వచ్చేసింది సార్. అంటే కొబ్బరికాయ బండంలో నీళ్ళు ఎలాగైతే నీళ్ళు వచ్చేస్తాయో వచ్చేటప్పుడు అలాగ లోపలికి ఎలాగైతే వచ్చేస్తాయో అలా వచ్చేసినాయి. అందువలన ఆవిడే ప్రత్యక్ష సాక్షి. ఇంటర్వ్యూలు చేస్తున్న వాళ్ళు ఊరికే కాదు, పేరుతో సహా నేను వీళ్ళందరూ చెప్తున్నానంటే నగ్న సత్యాలు. నేను చెప్పేది ఇది నిజం, ఇదే నిజం. అయిపోతారమ్మా. తప్పకుండా అప్పుల బాధ అంతే కదమ్మా. అప్పుడు వీళ్ళు ఎలా తయారయ్యారంటే, గురుగారు 7 రోజులు గురుగారు 7 రోజుల్లో వస్తున్నారు కదా అమ్మవారు, రాలేదేంటి, నా పక్క కూర్చోట్లేదేంటి, యక్షిణి మాత 7 రోజులు అంటే, నాయన యక్షిణి అమ్మవారా మనకు అందుబాటులో ఉన్న తల్లి, మీకు కనబడుతుందా? ఆమె అబ్జర్వ్ చేస్తుంది మిమ్మల్ని. మీరు ఒక ఫీలింగ్ ఉంటుంది అమ్మవారి అని. యూ షుడ్ రెస్పెక్ట్ ద మంత్రాన్ని రెస్పెక్ట్ ఇవ్వాలి. యూ షుడ్ రెస్పెక్ట్ ద గాడెస్, ఆ అమ్మవారిని రెస్పెక్ట్ ఇవ్వాలి అని చెప్తే, నాతో మాట్లాడలేదేటండి, ఇంకా నాకు చెవిలో చెప్పట్లేదేటండి అంటే, అమ్మవారి ఇష్టం, ఆమె దేవత. మనకు రోజు బిర్యానీ పెడతానన్న ఫ్రెండ్ బిర్యానీ తాగేసి, ఇప్పుడు తాగుడు ఫ్రెండ్స్ ఉంటారు, నేను వచ్చేసేస్తా అని చెప్పేసి సాయంత్రం కోతలకు వస్తారు. శుభ్రంగా ఒకటికి 15,000 ఖర్చు అయిందంట. ఇందాకే చెప్తున్నాడు వాడు, 15,000 ఖర్చు అయిపోయిందండి, మొత్తం తాగిపించాను అందరికి. మా ఆవిడ ఎలక్షన్స్లో నిలబడద్దని అర్జున్ అని మా దగ్గరే ఉంటాడు, తాగిపించేసాను. ప్రొద్దున వెళ్ళేసరికి లేరండి అంటే, అదే మరి తాగుబోతుల యొక్క గొప్పతనం అయినా మానవ నైజం అది. శుభ్రంగా బిర్యానీ తినేసి వీళ్ళు మనుషులే పక్కకు రారు. దేవతలు అలా ఉండరు. దేవతలు ఖచ్చితంగా వస్తారు. మనం చేసే ప్రతి పూజ, ప్రతి మంత్ర జపం యక్షిణీ మాత ఉపాసకుడుగా చెప్తున్నాను నేను.
అందువలన వాళ్ళ ఖచ్చితంగా వాళ్ళు మనము కరెక్ట్గా అవ్వాలి. మనమేమో ఏదో జస్ట్ రొటీన్గా 108 సార్లు చేసేసి ఏమంటే ఇంకా ఇవ్వలేదేంటి డబ్బులు అంటే చెయ్యి మరి నువ్వు మిగతా ఒకడు 5 నిమిషాలు చేస్తున్నావు 108 సార్లు, 5 నిమిషాలు లేకపోతే అరగంట చేస్తున్నావు, అరగంట నువ్వు అమ్మవారిని పర్ఫెక్ట్గా ఇచ్చేసావా? మిగతా 23.5 గంటలు ఎవరి గురించి ఆలోచిస్తున్నావు అంటే వీళ్ళ లవర్ల గురించి, వీళ్ళ ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తే లక్ష్మీదేవికి సంబంధం ఏంటి, యక్షిణీదేవికి సంబంధం ఏంటి? 24 hours కాన్సన్ట్రేషన్ పెట్టు వీలున్నంత వరకు. నీ బాడీ, నీ ఆత్మ, నీ మనస్సు, యక్షిణీ మాత మనస్సు, లక్ష్మీదేవి ఇక్కడ లక్ష్మీదేవి మనస్సు, లక్ష్మీదేవే లోయర్ ఎనర్జీ రూపంలో యక్షిణి అంటాం. అక్కడ కనెక్ట్ చేసేయాలి. కనెక్ట్ చేసేస్తే అమ్మవారు ధన్మని వస్తుంది. మాకు రాలేదా వాక్కు? అప్పుడు నాకు తెలుగే రాదు అసలు, మరి నేను చెప్పట్లేదు పద్యాలు కాపీ కొట్టైనా సరే. మా గురువు గారు గరికపాటి గారు, మా భారతీతీర్థ స్వామి అనుకో, అలాగే అందరికీ సంగీత స్వరాలు, మనకు సంగీతమే రాదు, సాగదీసేస్తున్నాం పాడేయడమే కదా, ఘంటసాల టైప్లో వచ్చేట్లుందిగా, అందరూ ఆదరిస్తున్నారు కదా ప్రేక్షక దేవుళ్ళు. మరి అందువల్లనే సుస్వరంగా, మనకంటే కూడా సుస్వరంగా చేసేవాళ్ళు, గొప్ప పాండిత్యం ఉన్నటువంటి మహానుభావులు ఉన్నారు ప్రేక్షకుల్లోనే. వాళ్ళందరికీ కనకదారాస్తవం చేసుకోవడం వల్ల ఖచ్చితంగా వీళ్ళంతా ధనవంతులు అవుతారు, పండితులు అవుతారు, మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. కాబట్టి నమ్మకంతో, మనల్ని కాదు నమ్మేది, లక్ష్మీదేవిని నమ్మమంటున్నాను. ఇది ప్రత్యక్ష నిదర్శనాలు చూపిస్తున్నాను. మరి అలా చేసుకుంటే కుబేర్లు అవ్వమని ఆశీర్వదిస్తున్నాం, మనము ఆశిస్తున్నాము కూడా. తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, మనందరు మంచి కోరి అయితే గురుగారు కనకదార స్తోత్రం యొక్క గొప్పతనాన్ని, అలాగే అది పాటించిన వాళ్ళ గురించి ఎగ్జాంపుల్స్ కూడా మనకు ఎన్నో లైవ్ ఎగ్జాంపుల్సే చెప్తూ వచ్చారు. సో మీరు కూడా గురుగారి మీద నమ్మకంతో, అంటే అమ్మవారి మీద నమ్మకంతో ఖచ్చితంగా చేసి చూడండి. మీరు కూడా అన్ని సత్ఫలితాలని పొంది తీరుతారు. ధన్యవాదాలు.